హస్తా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందనేది నక్షత్ర ఫలం ఆధారంగా సూచనప్రాయంగా అందిస్తూ ఉన్నాం. ఈ జాతకులు ఎప్పుడూ చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు. చదువు కన్నా ఇతర విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. పరస్త్రీ వ్యామోహాదులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందరి పట్ల స్నేహాభావంగా ఉంటారు. వీరికి ప్రకృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. విహారయాత్రలన్నీ కూడా ఇష్టపడతారు. తరచూ ప్రకృతి అందాల కొరకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వివాహానంతరం విశేషంగా అత్తగారింటి నుండి మామగారింటి నుండి మంచి ప్రోత్సాహ సహకారాలు కూడా లభిస్తాయి. వీరికి 20 నుండి 25 మధ్య వివాహం, 30 సంవత్సరముల తర్వాత స్థిరపడుట, 31, 37, 38 సంవత్సరాలు బాగా కలిసి వచ్చేటువంటి లాభాలు, 45, 47, 52 సంవత్సరముల యందు గౌరవ ప్రతిష్టలు, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, 46, 55, 64 యందు సంవత్సరముల యందు కొనుగోళ్ళు అమ్మకాల వలన విశేషమైనటువంటి లాభాలు చూస్తారు. బాగా కలిసి వస్తుంది. వీరికి 38, 43, 47, 52, 65 సంవత్సరముల యందు కొంత అనారోగ్యత. వీరికి ఆది, సోమ, శుక్రవారాలు మంచివి. వీరు దుర్గా పూజలు చాలా విశేషంగా చేయడం అత్యంత శుభం. దుర్గామ్మవారిని ఆరాధన చేయడం అట్లాంటివి కూడా, పేదలకు అన్నదానాలు చేయడం ఇవి కూడా చాలా యోగిస్తాయి. ఉంగరంలో ధరించవలసినటువంటి జాతి రత్నం ముత్యం, అది ధరించడం వల్ల కొంత యోగదాయకంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 2 జ్యోతిష్య శాస్త్రం సూచన చేస్తూ ఉన్నది.